నమస్కారం మిత్రులారా, మీరు చూస్తున్నది ఇండియా ఫ్యాక్ట్స్. ఈ రోజు మనం తెలుసుకోబోయేది వాలెంటైన్ డే వెనుక ఉన్న నిజమైన చరిత్ర కథ. వాలెంటైన్ డే అంటే ఈ రోజుల్లో ప్రేమికుల రోజు. కానీ ఈ రోజుకు అసలు పేరు ఒక వ్యక్తి నుంచి వచ్చింది. ఆయన పేరు సెయింట్ వాలెంటైన్. ఇది కథ కాదు, చరిత్రలో ఉన్న వ్యక్తి. సుమారు 3వ శతాబ్దంలో రోమన్ సామ్రాజ్యం కాలంలో ఇటలీలోని టెర్నీ అనే ప్రాంతంలో వాలెంటైన్ జన్మించారు. ఆ కాలంలో క్రైస్తవులపై తీవ్ర వేధింపులు ఉండేవి. వాలెంటైన్ ఒక పూజారి లేదా బిషప్గా ప్రజలకు సేవ చేసేవారు. ప్రత్యేకంగా వేధింపులు ఎదుర్కొంటున్న క్రైస్తవులకు ధైర్యం చెప్పేవారు. అప్పుడు ఒక కఠినమైన చట్టం ఉంది. యువకులు పెళ్లి చేసుకుంటే సైన్యంలో చేరరని పాలకులు నమ్మారు. అందుకే ప్రేమ వివాహాలను నిషేధించారు. కాని వాలెంటైన్ గారు ప్రేమను చట్టాలతో ఆపలేమని నమ్మారు. అందుకే రహస్యంగా ప్రేమికులకు వివాహాలు జరిపారు. ఇది అధికారులకు తెలిసింది. దాంతో వాలెంటైన్ను జైలులో పెట్టారు. జైలులో కూడా తన విశ్వాసాన్ని వదల్లేదు. ఒక ఆసక్తికరమైన సంఘటన. జైలు అధికారి కుమార్తె కళ్ల చూపు లేనిది. వాలెంటైన్ ప్రార్థనతో ఆమెకు చూపు వచ్చింది అని చెబుతారు. దీంతో అధికారులు ఆశ్చర్యపోయారు. కాని తన నమ్మకాన్ని వదలమని చెప్పినప్పుడు వాలెంటైన్ ఒప్పుకోలేదు. చివరకు రోమ్ నగరంలో ఫిబ్రవరి 14న వాలెంటైన్కు మరణశిక్ష విధించారు. అతను ప్రేమను, విశ్వాసాన్ని త్యాగంతో నిలబెట్టాడు. ఆ రోజు నుంచే ఫిబ్రవరి 14 సెయింట్ వాలెంటైన్ దినంగా గుర్తింపు పొందింది. తర్వాత కాలంలో ఈ రోజు ప్రేమకు ప్రతీకగా మారింది. మధ్యయుగ కాలంలో ఈ రోజున పక్షులు జంట కడతాయన్న నమ్మకం కూడా ఉంది. అది ప్రేమ భావనతో జతకలిసింది. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, వాలెంటైన్ డే మొదట కేవలం ప్రేమికుల కోసమే కాదు. ఇది భర్త, భార్య, స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను గుర్తుచేసే రోజు. గులాబీ పువ్వులు, హృదయ చిహ్నాలు, కార్డులు, ఇవి అన్నీ తరువాత కాలంలో వచ్చిన సంప్రదాయాలు. కాని వాలెంటైన్ జీవితం చెబుతుంది ఒక ముఖ్యమైన విషయం. నిజమైన ప్రేమ అంటే ధైర్యం, త్యాగం, నమ్మకం. ఈ వాలెంటైన్ డే ఖరీదైన గిఫ్ట్స్ కన్నా మీ మనసులోని ప్రేమను వ్యక్తపరచండి. ఒక మాట, ఒక చిరునవ్వు, ఒక చిన్న సందేశం. అదే వాలెంటైన్ డే అసలు అర్థం. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. ఇలాంటి చరిత్ర, నిజాలు, ఆసక్తికరమైన కథల కోసం ఇండియా ఫ్యాక్ట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. హ్యాపీ వాలెంటైన్స్ డే.